శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత లోతైన విశ్లేషణలో అంటే మన ఇంట్రొడక్షన్ టు టిష్యూ సాల్ట్స్ రెండవ భాగంలో డాక్టర్ షుస్లర్ ప్రతిపాదించిన జీవరసాయన వైద్య విధానం యొక్క ప్రాథమిక సూత్రాలు మనం నేర్చుకున్నాం కదా. అవునండి. ఆ బేసిక్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆ పునాది ఉంటేనే ఈ లవణాల గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఆ ప్రయాణంలో ఈరోజు మనం మొదటి అడుగు వేస్తున్నాం. ఈనాటి మన లోతైన విశ్లేషణ 12 లవణాలలో మొదటిదైన కాల్కేరియా ఫ్లోరికా గురించి. దీన్నే కాల్షియం ఫ్లోరైడ్ అని కూడా అంటారు. అవును, ఇది చాలా ముఖ్యమైన లవణమండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కణజాలం యొక్క వ్యాకోచ సంకోచాల సామర్థ్యాన్ని అంటే ఆ ఎలాస్టిసిటీని కాపాడే అద్భుతమైన లవణం కదా. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు ఒకే ఒక్క లవణం శరీరంలోని ఎన్నో వ్యవస్థలను ఎలా నియంత్రిస్తోందో తెలుసుకుందాం. ముందుగా శరీరంలో దీని పాత్ర ఏంటి? ఈ లవణం శరీరంలో ఎక్కడెక్కడుంటుందో మనం చూస్తే ప్రధానంగా ఎముకల ఉపరితలంపై ఉంటుంది. అలాగే దంతాల ఎనామెల్లో, చర్మం యొక్క బాహ్యపొరలో కూడా ఉంటుంది. అంటే పైపొరల్లోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. అవును. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రక్తనాళాల గోడలలో ఉండే కనెక్టివ్ టిష్యూలోని సాగే గుణం ఉన్న ఫైబర్స్లో అంటే ఎలాస్టిక్ ఫైబర్స్లో ఇది అత్యధికంగా ఉంటుంది. ఓహో, అంటే దీన్ని బట్టి నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. దీన్ని మనం రోజూ వాడే ఒక దుస్తుల ఎలాస్టిక్ బ్యాండ్తో పోల్చవచ్చా? ఖచ్చితంగా పోల్చవచ్చు. అంటే ఎలాస్టిక్ సాగిపోయి తిరిగి ముడుచుకోకపోతే బట్టలెలా జారిపోతాయో, కణాల్లో ఈ లవణం లోపిస్తే మన రక్తనాళాలు, కండరాలు కూడా అలాగే జారిపోతాయా? అవునండి, మీరు చెప్పిన ఉపమానం 100% సరైనదే. కణాల్లో ఈ కాల్షియం ఫ్లోరైడ్ లోపిస్తే ఆ కనెక్టివ్ టిష్యూలోని ఫైబర్స్ తమ సంకోచ శక్తిని కోల్పోతాయి. సంకోచ శక్తి అంటే ఆ ముడుచుకునే లక్షణం కదా. అదేనండి. దీనివల్ల రక్తనాళాలు శాశ్వతంగా సాగిపోయి ఉండిపోతాయి. ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ లోపం వల్ల వ్యర్థ పదార్థాలు కణజాలం నుండి బయటకు వెళ్ళలేక అక్కడే ఆగిపోతాయి. బయటకు వెళ్ళలేకపోవడమంటే అంటే ముడుచుకునే శక్తి లేకపోవడం వల్ల రక్తనాళాలు ఆ వ్యర్థాలను, ముఖ్యంగా కెరాటిన్ మరియు అదనపు కాల్షియం లాంటి వాటిని బయటకు పంపలేవు. దాంతో అవి అక్కడే గట్టిపడిపోయి రాళ్లలాంటి కణితులుగా మారతాయి. వీటినే స్టోనీ హార్డ్ స్వెల్లింగ్స్ అంటారు. అదన్నమాట విషయం. ఒకవైపు సాగిపోయిన రక్తనాళాలు, మరోవైపు గట్టిపడిన కణితులు, ఈ రెండూ ఒకే లోపం వల్లే వస్తాయన్నమాట. మరి ఆ గట్టిపడిన కణితులను ఈ లవణం ఎలా కరిగిస్తుంది? అది ఒక అద్భుతమైన రసాయన ప్రక్రియ అండి. మనం కాల్కేరియా ఫ్లోరికా ఇచ్చినప్పుడు అది రక్తంలోని కార్బానిక్ యాసిడ్ సాయంతో విడిపోయి హైడ్రోఫ్లోరిక్ యాసిడ్గా మారుతుంది. ఓకే, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. అవును. ఈ ఆమ్లమే ఆ గట్టిపడిన వ్యర్థాలను, అదనపు ఎముకల పెరుగుదలను సున్నితంగా కరిగించి కణజాలం మళ్లీ మామూలు స్థితికి వచ్చేలా చేస్తుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ప్రధాన లక్షణాలు చూసుకుంటే రక్తనాళాలు, కండరాలు సాగిపోవడం, ఎక్కడైనా గట్టి కణితులేర్పడటం, ఎముకలపై అసాధారణ పెరుగుదల, అలాగే దంతాలు త్వరగా పాడవడం లాంటివి ప్రధానంగా కనిపిస్తాయన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇవే దీని కోర్ సిమ్టమ్స్. రైట్. ఇప్పుడు ఈ లవణం ఒక్కో వ్యవస్థ మీద క్లినికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా పసిపిల్లల గురించి చెప్పండి. పుట్టిన పసిపిల్లల్లో దీని అవసరం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల తలపై కపాలం మీద కొన్నిసార్లు రక్తపు కణితులు ఏర్పడుతుంటాయి చూశారా? వాటిని వైద్య పరిభాషలో సెఫాల్ హెమటోమా అంటారు. విన్నాను. దానికిది పనిచేస్తుందా? అవునండి. ఆ రక్తపు కణితులకు ఇది అద్భుతమైన మందు. అలాగే పిల్లల్లో దంతాలు త్వరగా పాడవుతున్నా, అసాధారణంగా పళ్ళు కదులుతున్నా ఇది వాడాలి. మరి మహిళల ఆరోగ్య సమస్యల్లో ఈ ఎలాస్టిసిటీ లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులొస్తాయి? మహిళల్లో కండరాలు సాగిపోవడం వల్ల గర్భాశయం జారిపోవడం లాంటివి వస్తాయి. అంటే ప్రొలాప్సస్ యూటేరి అంటారు. దానికిది మంచి మందు. ఇంకా వేరే సమస్యలకు కూడా వాడచ్చా? విపరీతమైన రక్తస్రావం, అలాగే పొత్తికడుపులో కిందికి లాగుతున్నట్లుండే బ్యారింగ్ డౌన్ నొప్పులకు కూడా ఇది కండరాలకు బలాన్ని ఇస్తుంది. గర్భధారణ సమయంలో వాడితే సుఖప్రసవం అవడానికి చాలా తోడ్పడుతుంది. రొమ్ములలో వచ్చే కణితులకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందా? అవునండి. రొమ్ములలో గట్టి కణితలు కరగడానికి కూడా ఇది చాలా బాగా సాయపడుతుంది. వృద్ధులలో ఈ కండరాలు సాగిపోయే సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, వారిలో ఇది ఎలా పనిచేస్తుంది? వృద్ధాప్యంలో రక్తనాళాలు ఉబ్బిపోవడం మనం సాధారణంగా చూస్తుంటాం. యాన్యూరిజం అంటారు దాన్ని. అలాగే వారికోస్ వీన్స్, వాటికి కీళ్ల నొప్పులకు ఇది అద్భుతమైన ఔషధం. తల మరియు కళ్ల విషయానికి వస్తే ఎలా ఉంటుంది?
కళ్లమీద దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుందని విన్నాను. అవును, తలపైన గట్టి కణితులు, పుండ్లు ఏర్పడితే ఇది వాడతాం. ఇక కళ్ల విషయంలో దీని రోల్ చాలా పెద్దది. మన కంటిలోని లెన్స్ దృష్టిని కేంద్రీకరించటానికి నిరంతరం సాగుతూ ముడుచుకుంటూ ఉంటుంది కదా. అవును, దానికి ఆ ఎలాస్టిక్ ఫైబర్స్ అవసరం అంటారు. కరెక్ట్. అవి దెబ్బతిన్నప్పుడు కళ్ల ముందు మెరుపులు, మంటలు కనిపిస్తాయి. అంటే ఫ్లికరింగ్ అండ్ స్పార్క్స్. కార్నియాపై మచ్చలు వస్తాయి, కండ్ల కలక కూడా వస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే శుక్రాలకు కూడా ఇది పనిచేస్తుందా? ఖచ్చితంగా. వృద్ధాప్యంలో వచ్చే క్యాటరాక్ట్కి, కనురెప్పలపై గట్టిపడిన కణితులకు, మేబోమియన్ గ్రంథుల వాపుకి ఇది చాలా ముఖ్యం. అంటే కళ్లను ఎక్కువగా శ్రమపెట్టేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అవును. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు కళ్లను ఎక్కువగా శ్రమ పెట్టడం వల్ల వచ్చే పాక్షిక అంధత్వంలో దీని గొప్పదనం అంతా ఇంతా కాదు. వావ్! ఇక వినికిడి, వాసన పసిగట్టే అవయవాలైన చెవులు, ముక్కు గురించి చెప్పండి. చెవిలో కర్ణభేరీపై కాల్షియం పేరుకుపోయినా, చెవిలోని ఎముకలు గట్టిపడినా వినికిడి సమస్యలు వస్తాయి. అంటే ఈ ఎముకలు గట్టిపడతాన్ని స్క్లెరోసిస్ అంటారా? అవును, స్క్లెరోసిస్ ఆఫ్ యాసిక్యులా అంటారు. దీనివల్ల వచ్చే చెవుడు, చెవిలో మోతలు, దీర్ఘకాలిక చెవి చీముకు ఇది బాగా పనిచేస్తుంది. ఇక ముక్కు విషయానికొస్తే, ముక్కు ఎముకల క్షయం వల్ల దుర్వాసన కోల్పోవడం లాంటి లక్షణాలకు ఇదివచ్చు. నోరు, దంతాల గురించి ఇందాక పిల్లల టాపిక్లో కొంత చెప్పుకున్నాం. ఇంకా పెద్దవారిలో ఏమైనా ప్రత్యేక లక్షణాలున్నాయా? దంతాల ఎనామెల్ గరుకుగా, పలచగా మారడం ఒక లక్షణం. ఏమాత్రం ఆహారం తగిలినా దంతాలు విపరీతంగా లాగుతాయి. దంతాలు వదిలైపోవడం కూడా చూస్తాం. దాన్ని ఇది సరిచేస్తుంది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? జీర్ణ వ్యవస్థలో అరగని ఆహారం వాంతులవడం కనిపిస్తుంది. అలాగే పగుళ్లున్న పైల్స్, లోపలి వైపుండే బ్లైండ్ పైల్స్, వెన్నునొప్పితో కూడిన మలబద్ధకానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరి శ్వాస వ్యవస్థలో దగ్గులాంటి వాటికి? స్వరపేటికలో ఏదో గొలికినట్లు ఉండి పొడిదగ్గు రావడం, క్రూపు దగ్గులో ఇది పనిచేస్తుంది. ఆస్తమాలో చిన్న పసుపుపచ్చని గట్టి కఫం ముద్దలు అతి కష్టం మీద బయటకు వస్తుంటాయి చూశారా? అప్పుడు ఇది ఆ శ్వాస నాళాల వ్యాకోచ సంకోచాలను క్రమబద్ధీకరించి కఫం బయటకు వచ్చేలా చేస్తుంది. ఇందాక గుండె, రక్త ప్రసరణ గురించి వృద్ధుల టాపిక్లో అన్నారు. రక్తనాళాలు సాగిపోతాయి అని చెప్పుకున్నాం కదా? అవునండి. అన్యూరిజం ప్రాథమిక దశలో ఇది అరికడుతుంది. అలాగే కాళ్లనో సిరలు ఉబ్బిపోయి వంకర్లు తిరిగే వెరికోస్ వీన్స్కు ఇది ప్రధాన ఔషధం. మూత్ర వ్యవస్థ, పురుషుల సమస్యల గురించి కూడా క్లుప్తంగా వివరిస్తారా? మూత్ర వ్యవస్థలో అధిక మొత్తంలో మూత్రం రావడం ప్రధాన లక్షణం. పురుషుల్లో వృషణాలలో నీరు చేరడం అంటే హైడ్రోసిల్, వృషణాలు గట్టిపడటం, సిఫిలిస్ సంబంధిత గట్టి పుండు లాంటి వాటిని కరిగించడంలో ఇది చాలా అద్భుతం. ఎముకలు, కీళ్ల నొప్పులకు కూడా ఇది బాగా వాడతారని విన్నాను. అవును, ఎముకలపై గరుకైన అసాధారణ పెరుగుదలలు, ఎముకల క్షయం ఉన్నప్పుడు వాడాలి. గౌట్, వాపులలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక నడుం నొప్పిలో దీనికో ప్రత్యేకతుంది. ఎలాంటి ప్రత్యేకత అండి? విశ్రాంతి తరువాత కదలడం మొదలుపెట్టినప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కదులుతూ ఉంటే నొప్పి తక్కుతుంది. దీన్నే మనం అగ్రవేటెడ్ ఆన్ బిగినింగ్ టు మూవ్ అంటాం. ఓహో, కదులుతుంటే తగ్గుతుందనమాట. ఇక చర్మం పగుళ్లకు కూడా ఇది పనిచేస్తుందా? అవునండి. అరచేతులు, మలద్వారం వద్ద చర్మం పగలడం, చర్మం గట్టిగా కొమ్ములా తయారవడం, గట్టి అంచులున్న చీము కురుపులు, కార్బంకిల్స్కు ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. ఇవన్నీ శారీరక లక్షణాలు కదా. మరి మానసిక లక్షణాల పరంగా ఏమైనా ఉన్నాయా? ఇక్కడే ఒక అత్యంత విచిత్రమైన మానసిక లక్షణం కనిపిస్తుంది. రోగికి అకారణంగా ఆర్థికంగా నాశనమైపోతామేమో అన్న భయం ఉంటుంది. అంటే గ్రౌండ్లెస్ ఫియర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రూయిన్. ఒక్క నిమిషం. కనెక్టివ్ టిష్యూ లోపిస్తే డబ్బులు పోతాయన్న భయం వస్తుందా? ఇది నిజంగా ఆశ్చర్యం. వినడానికి వింతగా ఉన్నా, మెదడులోని నరాల మధ్య కనెక్టివ్ టిష్యూ కనెక్షన్స్ సరిగా లేనప్పుడు ఈ రకమైన అభద్రతాభావం వస్తుంది. ఆ భయమే ఆర్థిక పతనం గురించిన ఆందోళనగా వ్యక్తమవుతుంది. వండర్ఫుల్. అసలు ఇక ఈ ఔషధం ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఒక 3 క్లినికల్ కేసుల ద్వారా వివరిస్తారా? మొదటి కేస్ ట్యూమర్ గురించి చెప్పండి. ఒక పేషెంట్కి సీకం నుండి కాలేయం కింది భాగం వరకు విస్తరించిన ఒక గట్టి, సున్నితమైన కణితి ఉండేది. అది కేవలం 3x పొటెన్సీ వాడటం వల్ల ఆ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ మెకానిజం ద్వారా పూర్తిగా కరిగిపోయింది. గ్రేట్. మరి కళ్లకు సంబంధించిన కేసేమైనా ఉందా? కళ్ళు ఎక్కువగా శ్రమ పెట్టడం వల్ల
పాక్షిక అంధత్వం వచ్చిన రోగులలో మరియు వృద్ధాప్య శుక్లాలు ఉన్నవారిలో ఇది దృష్టిని బాగా మెరుగుపరిచినట్లు క్లినికల్ డాటా నిర్ధారిస్తోంది. ఇక డెంటల్ కేస్ గురించి కూడా చెప్పండి. దంతాలు ఊడిపోయే దశలో ఇదెలా పనిచేసింది? దంతాలు అసాధారణంగా వదులైపోయి ఊడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దీన్ని నిరంతరాయంగా వాడటం వల్ల దంతాలు తిరిగి దవడకు గట్టిగా కుదురుకున్నాయి. దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎనామెల్ మరియు వాటిని పట్టి ఉంచే కనెక్టివ్ టిష్యూను పునరుద్ధరించే లక్షణం దీనికుంది కదా, అందుకే అది సాధ్యమైంది. వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి పొటెన్సీ ఎంపిక గురించి కూడా చెప్పండి. ఏ పొటెన్సీ వాడాలి? ఇదొక ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా క్లాసికల్ హోమియోపతి దిగ్గజాలు సూచించినట్లు డాక్టర్ షుస్లర్ స్వయంగా 12x పొటెన్సీ సిఫారసు చేశారు. అంటే ఎప్పుడూ 12x వాడాలా? అలా కాదు. ప్రాక్టికల్గా చూస్తే కణితలను త్వరగా కరిగించడంలో 3x బాగా పనిచేస్తుంది. సాధారణ వాడకంలో 6x అద్భుతంగా పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి 30x 200x కూడా వాడవచ్చు. మరి మోతాదులు అంటే డోసేజ్ ఎలా ఉండాలి? వయసును బట్టి మారుతుందా? అవునండి. పసిపిల్లలకు 1 లేదా 2 మాత్రలు, పిల్లలకు కాస్త ఎక్కువ, పెద్దలకు మరియు వృద్ధులకు పూర్తి మోతాదు ఇవ్వాలి. రిపిటీషన్ ఎలా చెయ్యాలి? ఎన్నిసార్లు వెయ్యాలి? అక్యూట్ సమస్యలలో రోజుకు 3-4 సార్లు తరచుగా వెయ్యాలి. క్రానిక్ సమస్యలలో తక్కువసార్లు వెయ్యాలనే మూలసూత్రాన్ని మనం ఎప్పుడూ పాటించాలి. మందును ఎలా తీసుకోవడం ఉత్తమం అంటారు? నేరుగా నాలుక మీద వేసుకొని చప్పరించడం లేదా కొద్దిగా గోరువెచ్చని నీటిలో కరిగించి తీసుకోవడం బెస్ట్ మెథడ్. దీన్ని పైపూతగా కూడా వాడవచ్చట కదా, నిజమేనా? ఖచ్చితంగా వాడవచ్చు. చర్మం పగుళ్లకు, పైల్స్కు, ఎముకల పెరుగుదలకు మరియు వెరికోజ్ వీన్స్కు దీన్ని బాహ్యంగా వాడవచ్చు. సుమారు 20 గ్రెయిన్స్ మందును అరగ్లాసు నీటిలో కరిగించి పత్తితో అద్దవచ్చు. వ్యాజిలిన్లో కలిపి కూడా రాయవచ్చా? అవును, పగుళ్లపై వ్యాజిలిన్లో కలిపి లేపనంగా కూడా రాయవచ్చు. ఇతర టిష్యూ సాల్ట్స్తో దీనికున్న సంబంధమేంటి? కలిపి వాడవచ్చా? శ్వాసకోశ సమస్యలలో అవసరాన్ని బట్టి ఫెర్రంఫాస్ లేదా కాలీఫాస్లతో మార్చి అంటే ఇన్ ఆల్టర్నేషన్ వాడవచ్చు. ఇతర హోమియోపతి మందులతో పోలికలున్నాయా? కాల్కేరియా కార్బ్తో మానసిక, స్వరపేటిక లక్షణాలను పోల్చవచ్చు. ఫ్లోరిక్ యాసిడ్తో నిద్ర లక్షణాలను పోల్చవచ్చు. ఫాస్ఫరస్, మెర్క్, రూటా, ఆరం, సైలీషియాలతో కూడా దీనికి సారూప్యతలు ఉన్నాయి. పార్లల్ యూసేజ్ గురించి కూడా ఏమైనా క్లినికల్ సీక్రెట్స్ ఉన్నాయా? ఒక ముఖ్యమైన విషయమేంటంటే నడుం నొప్పిలో రస్టాక్స్ వాడిన తర్వాత మరియు చీము పట్టిన కురుపులలో సైలీషియా వాడిన తర్వాత దీన్ని వాడటం చాలా ఉపయోగకరం. మరి ఏమైనా జాగ్రత్తలు, పరిమితులు ఉన్నాయా? ఉందండి. అన్యూరిజం సమస్యలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాను గదా. కానీ ఒకవేళ రోగి అంతకు ముందే అయోడైడ్ ఆఫ్ పొటాష్ వాడి ఉంటే మాత్రం ఈ మందు ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఓహో, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకొచ్చే కొన్ని సందేహాలు లేదా ఎఫ్ఏక్యూస్ చూద్దాం. మొదటి ప్రశ్న, కనెక్టివ్ టిష్యూకి సంబంధించిన లవణం లోపిస్తే ఆర్థికంగా నాశనమవుతామనే భయం ఎందుకు వస్తుంది? ఇందాక చెప్పుకున్నట్లే మెదడులోని కనెక్టివ్ టిష్యూ లోపం వల్ల ఆలోచనా విధానం దెబ్బతింటుంది. ఆ బ్రెయిన్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అకారణమైన భయం వస్తుంది. రెండో ప్రశ్న, చిన్న వయసులోనే దంతాలు కదిలిపోతుంటే ఇది వాడవచ్చా? తప్పకుండా వాడవచ్చు. ఇది దంతాల ఎనామెల్ను, వాటిని పట్టి ఉంచే కణజాలాన్ని గట్టిపరుస్తుందని ప్రాక్టికల్గా ఎన్నో కేసుల్లో చూశాం. మూడో ప్రశ్న, ఆపరేషన్ల తర్వాత ఏర్పడే స్కార్ టిష్యూ అంటే మచ్చలు లేదా అతుకులకి ఇది పనిచేస్తుందా? 100% పనిచేస్తుందండి. కణజాలం సాగే గుణాన్ని పెంచి ఆ గట్టిపడిన అతుకులను సున్నితంగా తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. నాలుగో ప్రశ్న, ఒకవైపు సాగిపోయిన వెరికోజ్ వీన్స్ని బిగుతుగా చేస్తుంది, మరోవైపు గట్టిపడిన ఎముకల పెరుగుదలను కరిగిస్తుంది. ఇదెలా సాధ్యం? ఇది చాలామందికొచ్చే డౌటు. అవును, ఇది ఒక రకంగా విరుద్ధంగా అనిపిస్తుంది. కానీ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ మెకానిజం ద్వారా అదనపు పెరుగుదలను కరిగిస్తూనే కనెక్టివ్ ఫైబర్స్కు బలాన్నిచ్చి సమతుల్యతను తెస్తుంది. అంటే శరీర సహజత్వాన్ని పునరుద్ధరిస్తుందన్నమాట. ఐదో ప్రశ్న, గర్భవతులు ప్రసవ సమయానికి ముందు ఇది వాడటం సురక్షితమేనా? సురక్షితమే కాదు, చాలా అవసరం కూడా. ఇది కండరాల సంకోచ శక్తిని పెంచి సుఖప్రసవానికి సాయపడుతుంది. ప్రసవం తర్వాత వచ్చే ఆ నొప్పులను కూడా నివారిస్తుంది. గ్రేట్! సో దీని అర్థం ఏమిటంటారా? ఒక చిన్న లవణం ఎలాస్టిసిటీని కాపాడటం ద్వారా
ఎముకలు, దంతాల ఎనామిల్ను రక్షించడం, గట్టి కణురులను కరిగించడం వరకు ఎంతటి కీలక పాత్ర పోషిస్తోందో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకున్నాం. నిజమేనండి. శరీరంలో ఈ లవణం చేసే అద్భుతాలన్నీ కావు. ఈరోజు విన్న దాని ప్రకారం నాకొక ఆలోచన వస్తోంది. బహుశా మన దైనందిన జీవితంలో మనమెదుర్కొనే చాలా ఆందోళనలు, భయాలు కేవలం కొన్ని రసాయనాల అసమతుల్యత మాత్రమేమో కదా? దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈరోజు కణజాలం యొక్క ఎలాస్టిసిటీని కాపాడే కాల్కేరియా ఫ్లోరికా గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరి ఎముకలకు, రక్తానికి అసలైన పునాది వేసే మరో మహత్తరమైన లవణం కాల్కేరియా ఫాస్ఫోరికా గురించి తదుపరి ఎపిసోడ్లో చూద్దాం. అవును, తదుపరి లవణమదే. దాన్ని కూడా ఇలాగే విశ్లేషిద్దాం. దాని గురించి మన తదుపరి లోతైన విశ్లేషణలో వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.